హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లర్నింగ్ ట్యుటోరియల్. ఈరోజు ఒక స్టోరీ చూద్దాము. ఆ స్టోరీని ఇంగ్లీష్లో ఎలా రాయాలో చూద్దాము. ఆ స్టోరీ వచ్చేసి ఏ థర్స్టీ క్రో. థర్స్టీ అంటే మీనింగ్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా. థర్స్టీ అంటే మీనింగ్ వచ్చేసి దాహం. థర్స్టీ అంటే మీనింగ్ వచ్చేసి దాహం. ఏ థర్స్టీ క్రో. ఈరోజు స్టోరీ వచ్చేసి ఏ థర్స్టీ క్రో అంటే ఒక దాహంతో ఉన్న కాకి గురించి ఈరోజు స్టోరీ అనమాట. చూద్దాం. ఫస్ట్ చూడండి. One hot day, a crow was very thirsty. One hot day, a crow was very thirsty. ఒక వేడిగున్న రోజు ఒక కాకికి చాలా దాహం వేసింది. చూడండి, వన్ హాట్ డే అంటే ఒక వేడిగా ఉన్న రోజు, ఏ క్రో ఒక కాకికి వెరీ థర్స్టీ చాలా దాహం వేసింది. థర్స్టీ అంటే దాహం. ఒక వేడి రోజు ఒక కాకికి చాలా దాహం వేసింది. దట్ క్రో సర్చ్డ్ ఫర్ వాటర్ ఎవ్రీవేర్. దట్ క్రో ఆ కాకి, సర్చ్డ్ అంటే మీనింగ్ వచ్చేసి వెతకడం. ఓకేనా. సర్చ్డ్ అంటే వెతకడం. ఫర్ వాటర్ అంటే నీళ్ళు, ఎవ్రీవేర్ అంటే ప్రతి చోట. ఆ కాకి నీటి కోసం ప్రతి చోట వెతికింది. ఓకేనా. సర్చ్డ్ అంటే వెతకడం, ఎవ్రీవేర్ అంటే ప్రతి చోట. సో ఆ కాకి నీటి కోసం ప్రతి చోట వెతికింది. సో దీనికి మీనింగ్ ఏంది? ఒక వేడి రోజు ఒక కాకి చాలా దాహం వేసింది. సో దాహం వేసింది కదా, ఆ కాకి ఆ రోజు నీళ్ళ కోసం ప్రతి చోట వెతికింది. ఓకే. నెక్స్ట్. బట్ దేర్ వాజ్ నో వాటర్ ఎనీవేర్. బట్ అంటే కానీ, నీళ్ళ కోసం వెతికింది కానీ దేర్ వాజ్ నో వాటర్ అక్కడ నీళ్ళు లేవు. ఎనీవేర్ అంటే ఎక్కడ కూడా. ఎవరీవేర్ అంటే ప్రతి చోట వెతికింది. ఎనీవేర్ అంటే ఎక్కడ కూడా లేవు, ఎక్కడ కూడా నీళ్ళు లేవు. బట్ దేర్ వాజ్ నో వాటర్ ఎనీవేర్ కానీ ఎక్కడ కూడా నీళ్ళు రాలేదు, లేవు. ఆల్ ద లేక్స్ అండ్ పాండ్స్ వర్ డ్రై. అన్ని సరస్సులు, చెరువులు ఎండిపోయి ఉన్నాయి. డ్రై అంటే ఎండిపోవడం. ఓకే. డ్రై అంటే ఎండిపోవడం. వెట్ అంటే తడిగా ఉండడం. డ్రైకి ఆపోజిట్ వచ్చేసి వెట్. డ్రై అంటే ఎండిపోవడం, వెట్ అంటే తడిగా ఉండడం. లేక్స్ అంటే సరస్సులు, పాండ్స్ అంటే చెరువులు. సారీ, ఇక్కడ చెరువులు రెండుసార్లు టైపింగ్ మిస్టేక్. లేక్స్ అంటే సరస్సులు, పాండ్స్ అంటే చెరువులు. ఓకేనా. బట్ దేర్ వాజ్ నో వాటర్ ఎనీవేర్ కానీ ఎక్కడా నీళ్లు రాలేదు. ఆల్ ద లేక్స్ అండ్ పాండ్స్ వర్ డ్రై. అన్ని చెరువులు, సరస్సులు ఎండిపోయి ఉన్నాయి. నెక్స్ట్. అట్ లాస్ట్ ద క్రో సా ఏ పాట్ అండర్ ఏ ట్రీ విత్ వెరీ లిటిల్ వాటర్ ఇన్ ఇట్. అట్ లాస్ట్ అంటే చివరికి. ద క్రో సా కాకి ద క్రో సా ఏ పాట్ ఒక కుండను చూసింది. అండర్ ఏ ట్రీ ఎక్కడ చూసింది? చెట్టు కింద. అండర్ అంటే కింద. సో అండర్ ఏ ట్రీ అంటే చెట్టు కింద. విత్ వెరీ లిటిల్ వాటర్ ఇన్ ఇట్ ఆ కుండలో చాలా తక్కువగా నీళ్ళు ఉన్నాయి. సో అట్ లాస్ట్ ద క్రో సా ఏ పాట్ అండర్ ఏ ట్రీ. చివరికి ఆ కాకి చెట్టు కింద ఒక కుండను చూసింది. ఆ కుండలో చాలా తక్కువగా నీరు ఉన్నాయి. నెక్స్ట్. ద క్రో ట్రైడ్ హార్డ్ బట్ కుడ్ నాట్ రీచ్ ద వాటర్ యాజ్ ఇట్ వాజ్ వెరీ లో. ద క్రో ట్రైడ్ హార్డ్. ట్రైడ్ హార్డ్ అంటే ట్రై అంటే ప్రయత్నించడం, హార్డ్ అంటే కష్టంగా, చాలా కష్టంగా ప్రయత్నించింది. బట్ కుడ్ నాట్ రీచ్ కానీ ఆ వాటర్ని అవి కిందికి ఉన్నాయి కదా, కొన్ని వాటర్ ఉంటాయి కదా కిందికి ఉన్నాయి కదా. సో ఆ వాటర్ని తాగలేకపోయింది. ఎందుకంటే అది ఇట్ వాజ్ వెరీ లో. అవి చాలా తక్కువ ఉన్నందువలన ఆ క్రో ఎంత ప్రయత్నించినా కూడా ఆ నీటిని తాగలేకపోయింది. ఓకేనా. ట్రై అంటే ప్రయత్నించడం, హార్డ్ అంటే కష్టంగా, వెరీలో అంటే చాలా తక్కువగా. సో ఆ కాకి చాలా ప్రయత్నించినా కూడా నీళ్లు తాగలేకపోయింది, ఎందుకంటే అవి చాలా తక్కువగా ఉండడం వలన. ఓకే. ద క్రో పిక్డ్ అప్ పెబల్స్ వన్ బై వన్ అండ్ డ్రాప్డ్ దెమ్ ఇన్ టు ద పాట్. ఆ నీళ్ళు తక్కువగా ఉన్నాయి కదా, సో పైకి రావాలంటే ఏం చేయాలని ఆలోచిస్తూ అక్కడ పక్కన స్టోన్స్ ఉంటాయి. ద క్రో పిక్డ్ అప్ పెబల్స్. పెబల్స్ అంటే గులకరాళ్ళు అనమాట. పెబల్స్ అంటే గులకరాళ్ళు. ద క్రో పిక్డ్ అప్ పెబల్స్ ఆ గులకరాళ్ళని తీసుకొని వన్ బై వన్ అండ్ డ్రాప్డ్ దెమ్ ఇన్ టు ద పాట్. ఆ గులకరాలను ఒక్కొక్కటి తీసుకొని అవి పాట్లోకి, కుండలోకి వేస్తూ ఉంది. ఆ కుండలోకి గులకరాళ్ళను వేయడం వల్ల ఆ వాటర్ అనేది పైకి వస్తుంది కదా. సో అందుకోసమని ఆ గులకరాళ్ళను ఆ కుండలోకి వేస్తుంది. ద క్రో పిక్డ్ అప్ పెబల్స్ వన్ బై వన్ అండ్ డ్రాప్డ్ దెమ్ ఇన్ టు ద పాట్. కాకి గులకరాలను ఒక్కొక్కటిగా తీసుకొని కుండలో వేసింది. ఓకే. పెబల్స్ అంటే గులకరాలు, స్టోన్స్ అంటే రాళ్ళు. ఓకే. నెక్స్ట్. ద లెవెల్ ఆఫ్ వాటర్ కేమ్ అప్. సో ఆ గులకరాలను వేసేసరికి వాటర్ వచ్చేసి కుండ పైకి వచ్చినాయి అనమాట. సో ద లెవెల్ ఆఫ్ వాటర్ నీటి మట్టం పెరిగింది. ద లెవెల్ ఆఫ్ వాటర్ కేమ్ అప్ అంటే నీటి మట్టం పెరిగింది. సో వాటర్ పైకి వచ్చాయి. ద క్రో డ్రాంక్ ద వాటర్ అండ్ ఫ్లూ అవే ఫీలింగ్ వెరీ హ్యాపీ.
ద క్రో డ్రాంక్ ద వాటర్ అంటే కాకి నీళ్లు తాగి చాలా ఆనందంగా ఎగిరిపోయింది. ద క్రో డ్రాంక్ ద వాటర్, కాకి నీళ్లు తాగింది. అండ్ ఫ్లీవ్ అవే అంటే ఎగిరిపోవడం. ఓకేనా, ఫ్లీవ్ అవే అంటే ఎగిరిపోవడం. ఫ్లై, ఫ్లీవ్ వర్క్ ఫార్మ్స్ ఉంటాయి కదా. సో ఫ్లీవ్ అవే అంటే ఎగిరిపోవడం. ఫీలింగ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఎగిరిపోయింది. సో ద క్రో డ్రాంక్ ద వాటర్ అండ్ ఫ్లీవ్ అవే ఫీలింగ్ వెరీ హ్యాపీ. కాకి నీళ్లు తాగి చాలా ఆనందంగా ఎగిరిపోయింది అనమాట. సో ఇది స్టోరీ. ఈ స్టోరీ యొక్క మోరల్ వచ్చేసి, మోరల్ ఆఫ్ ది స్టోరీ, మోరల్ అంటే నీతి. ఓకేనా, మోరల్ మీనింగ్ ఏంటంటే నీతి. ఈ స్టోరీ యొక్క నీతి వచ్చేసి, వే దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. సంకల్పం ఉన్న చోట ఒక మార్గం ఉంటుంది. మనం ఏదైనా గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా ఆ ప్రాబ్లంకి ఏదైనా కూడా సొల్యూషన్ దొరుకుతుంది. ఖచ్చితంగా మనకి ఏ విధంగా చేస్తే అది వస్తుంది అనే థాట్ కూడా వస్తుంది అనమాట. సో అది ఈ స్టోరీ యొక్క మోరల్. సో మోరల్ అంటే నీతి. వే దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మనసు ఉంటే మార్గం ఉంటుంది. సంకల్పం ఉన్న చోట ఖచ్చితంగా ఒక మార్గం ఉంటుంది. ఇది ఈరోజు స్టోరీ. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.